కథ చూస్తారా? ఇది కథ 100K. కట్లో ఏదైతే సప్లిమెంట్ వాడుతో అది చెప్పానుండే ఒకసారి. హలో గాయ్స్ అందరికి, దిస్ ఇస్ ఈశ్వర్ బలగారు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే మంచిగా జిమ్కి పోయి ఒక పెద్ద లాంగ్ రా వీడియో షూట్ చేద్దాం అనుకుంటుండే. ఏమైంది బ్లర్ అవుతున్నా? లాంగ్ వీడియో షూట్ చేద్దాం అనుకుంటుండే. ఆ గ్యాప్లోనే వర్షం స్టార్ట్ అయిపోయింది. బ్లర్ అవుతుందా? కుప్ప వర్షం పడుతుంది. మంచిగా కొత్త టీషర్ట్ వచ్చినాయి. జిమ్లో పోయి జర షోక్ చేద్దాము అనుకుంటే, వీడియోలు తీద్దాం అనుకుంటే మజిల్ బ్లేస్ కనిపిస్తుందా మీకు? యా, మజిల్ బ్లేస్ మంచిగా వచ్చింది టీషర్ట్. కంప్రెషన్ ఒకప్పుడు ఉంటుండే, ఈ కంప్రెషన్స్ వేయాలరా మజా ఉంటాయి మనకు కూడా, ఎప్పుడు వస్తుందో అనుకుంటుండే. ఇప్పుడు కంప్రెషన్స్ వేస్తే మజా ఉంది. అయితే ఈరోజు బయట ప్లాన్ ఉంది, అందుకే నేను తొందరగా పోదాం అనుకున్నా. వర్కౌట్కి 3:30కి అట్లా పోదాం అనుకున్నా. ఇట్లా నేను వర్కౌట్కి పోదాం అనుకునే లోపు స్టార్ట్ అయిపోయింది. అందుకే వీడియో రూమ్లో స్టార్ట్ చేస్తున్నాను. అసలు నవీన్ గోల్డెన్ బాయ్, నువ్వు అసలు కనిపిస్తలేవు. 100K సందర్భంగా కంగ్రాచులేషన్స్. అండ్ నువ్వే కనిపిస్తలేవు, స్వాగెట్కి కనిపిస్తుంది. చెప్పు. అలా మొన్న నుంచి నాకు ఒకటే కమెంట్, నాకు నిద్ర లేకుండా చేస్తుంది. ఒక్కడే పెడుతు అరే అమ్మ ఓబుల్ రెడ్డి, కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ 100K సబ్స్క్రైబర్స్. నేను మీటప్ పెడతా అన్నాడు. మీటప్ ఎప్పుడు పెడతాడో ఇక మీరే అడగాలి. నల్లనే ఉండు, నల్లనే. ఈయన ఒకటే కమెంట్, ఆ నరం తీయవా, ఆ నరం తీయవా, గుండు నరం తీస్తాడు చూడు ఇప్పుడు. అగో 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 అగో, అమ్మో అమ్మో, గుండుల నరాలు. అమ్మో ఎట్లా వస్తున్నాయి కాదు. ఈయనది మంచిగా అవునా, స్నాప్ కోసం గడ్డాలు వేస్తున్నావు. ఆడ మా అందరు బాధ ఒకటి ఉంటే, కెమెరా షూట్ చేసుకుందాం, బ్లాగ్లో యాడ్ చేద్దామంటే వాడు స్నాప్ అంట. అట్లా ఉంటుంది కథ. నేను కూడా ఒకప్పుడు స్నాప్ అట్లా అడ్డగోలో వాడుతుండే. ఇప్పుడు ఎక్కువ స్నాప్ వాడను. అది వర్షం మంచిగా పడుతుంది కానీ కెమెరా వేసుకోకపోతే శివన్న వేసుకుంటుంది కదా. కనిపిస్తుంది వర్షం. వర్షం కనిపించాలంటే ఇది తక్కువ వేయాలంటారు. మనకు కెమెరా ఉంది తెలియదు. యా, మంచిగా ఉంది. మన బాల్కనీలో నిల్చుంటే మాత్రం మజా వ్యూ ఉంటుంది. కిరాక్ అంటే కిరాక్ అనిపిస్తుంది. అయితే ఈరోజు వర్కౌట్ వచ్చేసి నాది లోవర్ బాడీ ఉండే. సో లోవర్ బాడీ వర్కౌట్ మంచిగా రాగా షూట్ చేద్దాం అనుకున్నాము. యా, కంపల్సరీ షూట్ చేస్తాం అనుకోండి, అది వేరే విషయం. అయితే వీళ్ళు 100K కేక్ కటింగ్ ప్లాన్ వేసి ఉండే. సో నవీన్ బ్రోకి తెలియదు, గౌరవ్ అన్న అండ్ నేను, శివన్న సో ప్లాన్ వేసిండే అనమాట. సో పోతున్నాం ఆడికి. అంటే నా వర్కౌట్ అయిపోయిన తర్వాత పోదాం అనుకున్నాము. సో బరాబర్ ఇప్పుడు వర్షం కొంచెం తగ్గినా కూడా వర్కౌట్కి స్టార్ట్ అయిపోతాను అనమాట ఇప్పుడు. అండ్ నా లెగ్ డే రోజు కంప్లీట్ మీకు చెప్తా. ఆడ పోయిన తర్వాత నా లెగ్ డే ఎట్లా డివైడ్ చేసుకున్నా, దాంతోపాటు షోల్డర్ కూడా ఉన్నాయి. సో అది కూడా చెప్తా ఈ వీడియోలో. కంప్లీట్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీకు. రా వీడియో ఉండబోతుంది. అండ్ అది కాకుండా నా సప్లిమెంట్ చూపిస్తా అని చెప్పినా కదా మీకు. నేను ఏం సప్లిమెంట్ తీసుకుంటున్నానో ఈ కట్లో, ఈ రోటు ఐసెన్, ఇది ఎపిసోడ్ 2 కాబట్టి. సో దీనిలో మీకు చూపిస్తాను ఇప్పుడు చూడండి. అదే చాలామంది నువ్వు కట్లో ఏదైతే సప్లిమెంట్ వాడుతో అది చెప్పానుండే. సో నేను మ్యాక్సిమం వే ప్రోటీన్ అండ్ క్రియేటిన్ అయితే స్కిప్ చేయను. అండ్ అది కాకుండా అవి కాకుండా ఇంకా నేను ఏమేమి వాడతా అంటే, ఫిష్ ఆయిల్ ఒకటి వాడతా. ఇది మజిల్ బ్లేజ్ నుంచి ఫిష్ ఆయిల్. అండ్ నేను ఇంతకుముందు వేరే తీసుకుంటుండే. అండ్ ఎప్పుడైతే మజిల్ బ్లేజ్ బ్రాండ్ అథ్లీట్ అయిన తర్వాత మ్యాక్సిమం మజిల్ బ్లేజే తీసుకుంటున్నా. అది కూడా గోల్డ్, ఫిష్ ఆయిల్ గోల్డ్. సో ఇది తీసుకుంటాను అనమాట. ఇది ఓవరాల్ మన కట్ అంతా ఉంటుంది. నేను గెయినింగ్ అప్పుడు ఎప్పుడు తీసుకోలేదు. సో ఇది కూడా ఎట్లుంటుంది అంటే, ఫస్ట్ 1 వీక్ వచ్చేసి డైలీ 1 టాబ్లెట్ ఉంటుంది. దాని తర్వాత క్యాప్సూల్స్ ఉంటాయి దీనిలో. డైలీ 1 ఉంటుంది. దాని తర్వాత ఆల్టర్నేట్ డేస్ ఉంటుంది అనమాట. ఇది డైలీ యూజ్ చేయను. అండ్ అది కాకుండా విటమిన్ D3 యూజ్ చేస్తా. సో ఇది మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు, కానీ బెటర్ వెల్ నోన్ బ్రాండ్ తీసుకోవడం చాలా బెటర్. విటమిన్ D3 కూడా ఉంటుంది అన్నమాట. ఇది అయిపోయినాయి, కొన్నే ఉన్నాయి, సారీ. అండ్ ఇంకోటి మెగ్నీషియం.
సో ఈ సప్లిమెంట్స్ వాడతా. ఇది కాకుండా విటమిన్ సి షీట్స్ ఉంటాయి మనకు, ఏమంటారు దాన్ని, లిమ్సీ. మాడు మెడికల్ ఉంది దానికి. సో విటమిన్ సి షీట్స్ ఉంటాయి కదా మనకు, 25 రూపీస్కి షీట్ వస్తుంది, 10-15 ట్యాబ్లెట్స్. సో అది వాడతా. ఇవి నేను మ్యాక్సిమం వాడే సప్లిమెంట్స్. ఇంకా దీనికి దాటాను వే ప్రోటీన్ అండ్ క్రియేటిన్, ఇవే. ఇక దీనికి ఇక సప్లిమెంట్ ఇంకా ఎక్స్ట్రా ఏం తీసుకోను అనమాట. సో ఇది ఎవరైనా కట్లో ఉండి, అంటే ప్రెప్ ఉండి కట్లో ఉండుంటే సో ఇవి వాడండి. కాంపిటీషన్ ప్రెప్ అట్లా యూస్ఫుల్ అవుతుంది. ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, ఇవి వాడాలంటే ముందు మీరు బ్లడ్ టెస్ట్ తీపియాలి. ఇప్పుడు విటమిన్ D3 ఎట్లా యాడ్ అయిందిరా నాకంటే, విటమిన్ D డెఫిషియన్సీ ఉంది కాబట్టి విటమిన్ D3 యాడ్ అయింది నాకు. సో కంప్లీట్ బ్లడ్ టెస్ట్ తీసుకున్న తర్వాతనే మీరు సప్లిమెంటేషన్ అనేది వస్తుంది. మీరు బ్లడ్ టెస్ట్ తీసుకోకనే ముందే ఆ సప్లిమెంట్ మంచిగా ఉంది, మల్టీవిటమిన్ మంచిగా ఉంది అని పోకుర్రి. మేము కూడా చెప్తుంటాం కానీ అట్లా కాదు, బ్లడ్ టెస్ట్ తీపించుకున్న తర్వాతనే తీసుకోవాలి. ఇది ఈ వర్షం తగ్గేటట్టు లేదు. మీ అమ్మ ఈరోజు వర్కౌట్ ప్లాన్ బుక్గా అవుతుందో ఏందో. మంచిగా కొత్త టీషర్ట్ వేసుకొని వర్కౌట్ పోదాం అనుకున్నా, బుక్గా అయ్యేటట్టుంది ప్లాన్. ఇప్పుడు మళ్ళీ 5 o'clockకి వీళ్ళు ప్లాన్ వేసిరని చెప్పిన కదా, సో ఆడికి పోవాలి. కెమెరా తీసుకుపోవాలా వద్దా అని ఆలోచిస్తున్నా. అండ్ కెమెరా బ్లాగింగ్ మజా అనిపిస్తుంది నాకు. సో మీకు లాస్ట్ టైం కూడా చెప్పిన కదా. అండ్ ఇంకోటి ఏంటంటే వర్కౌట్, ఇంకోటి చెప్పడం మర్చిపోయినా మీకు, నేను క్రియేటిన్ అనేది చాలామంది నాకు అడుగుతారు క్రియేటిన్ ఎప్పుడు తీసుకోవాలని. సో క్రియేటిన్ నేను డివైడ్ చేసుకున్నాను అనమాట. ప్రీ వర్కౌట్, ఇది బ్లర్ అవుతుంది అయితే, క్రియేటిన్ నేను ప్రీ వర్కౌట్లో హాఫ్ స్కూప్ తీసుకుంటున్నాను. అంటే నాకు 5 grams ఉంది, 2.5 grams క్రియేటిన్ ప్రీ వర్కౌట్లో తీసుకుంటున్నా. దాని తర్వాత పోస్ట్ వర్కౌట్లో తీసుకుంటున్నా. సో ప్రీ వర్కౌట్లో ఎందుకు తీసుకుంటున్నా అంటే కొంచెం మన మజిల్ హైడ్రేటెడ్గా ఉంటుంది. ఇప్పుడు మన క్రియేటిన్ ఏం చేస్తుందో మీకు తెలుసు కదా, మజిల్స్లో వాటర్ హోల్డ్ చేస్తుంది. ఇప్పుడు స్కిన్ లేయర్కి మజిల్కి మధ్యలో కాదు, మజిల్స్ లోపల వాటర్ హోల్డ్ చేస్తుంది. సో అట్లాంటప్పుడు క్రియేటిన్ తీసుకోవాలని మా కోచ్ చెప్పుండే. ఇంకా దాని గురించి ఇన్ డీటెయిల్గా ఇంకా క్లారిటీగా తెలుసుకొని నేను మీకు నెక్స్ట్ వీడియోలో పెడతా. అండ్ హాఫ్ స్కూప్ అంటే హాఫ్ స్కూప్ అంటే 2.5, హాఫ్ స్కూప్ అని కాదు 2.5 grams తీసుకుంటున్నా. అండ్ మీకు తెలిసిందే నేను క్రియేటిన్ కానీ వే ప్రోటీన్ కానీ ఏది యూజ్ చేస్తానో, మజిల్ బ్లేజ్ వాళ్ళ క్రియాంప్ క్రియేటిన్ మోనోహైడ్రేట్ అనమాట. సో ఇప్పుడు కొత్త బాక్స్ ఓపెన్ చేసిన. సో ఇది 3 grams క్రియేటిన్ ఒక స్కూప్కి, కానీ మనం 5 grams క్రియేటిన్ తీసుకుంటాం అనమాట. ఇది వేరే క్రియేటిన్ మోనోహైడ్రేట్తో కంపేర్ చేసుకుంటే 50% అబ్జర్ప్షన్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో అది మజిల్ బ్లేజ్ క్రియాంప్ క్రియేటిన్ మోనోహైడ్రేట్. ఇది నేను అరౌండ్ 4 months నుంచి యూజ్ చేస్తున్నా. మీకు ఒకవేళ ఇది కావాలనుకుంటే ఒకసారి చూడండి క్లియర్. మళ్ళీ ఇది కావాలనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. అండ్ మీకు తెలిసిందే ఈశ్వర్ ఎంబీ కోడ్ యూజ్ చేస్తే మీకు డిస్కౌంట్ వస్తుంది. అండ్ నాకు కూడా సపోర్ట్ చేసినట్టు ఉంటుంది అనమాట. బరాబర్ చెక్అవుట్ చేసినప్పుడు ఈశ్వర్ ఎంబీ అనే కోడ్ యూజ్ చేయండి. మజిల్ బ్లాజ్ యాప్ ఆర్ వెబ్సైట్ రెండిట్లో కూడా. నా ప్లాన్లో తెలిసిందే కదా, మనం వర్కౌట్ ప్లాన్ అనుకున్నప్పుడు అలా ఏదో ఎందుకు బ్రో నువ్వు మొగోన్ అయ్యండి అన్నీ ఆగమాగా చెయ్యి. అయితే ఇప్పుడు వీళ్ళు తింటారు, ఇక మనం తినమనుకో ఆడికెళ్ళి ఎడుకో పోతున్నాము. ఏంది బ్రో గుట్టకా? ఏంటది? ఎక్కడికి కాదు, గుట్టకా ఎడుకో పోతున్నాం కదా. చినిగిపోయిందేమో అనుకున్నా నేను. డర్రు ఏంది దీనికి అది పెట్టాలి. నా దగ్గర మాకు 1 ఉంది, తిన్నికి పోతున్నాం. నెమ్మన్ ఉంది, నేను తింటలేను. మేము ప్లాన్ చేసినప్పుడు వర్షం పడదనుకున్నాము, కానీ వర్షం స్టార్ట్ అయింది. ఇప్పుడు వీళ్ళు మంచిగా గట్టిగా తింటారు వీళ్ళు. ఇక నేను కొత్తగా మొఖాలు చూసుకుంటూ లేదు, కాంపిటీషన్ ఉన్నది. 90 రోజులు ఏమో ఉన్నది. 90 రోజుల మధ్యలో ఏంది చూడు పాపం అంటుంది. చెప్పు. ఈయన మినీ కట్లా ఏమంటారు, ఇక ఇది తీసుకో, అరే అది తీసుకోని రా అని మొత్తం ఆగం షో చేసిండు. ఇప్పుడు ఏం పోయి లీన్ బల్క్ లా వస్తలొద్దు, కొన్నిటి గురించి మాట్లాడుకోవడం మంచిది. లాస్ట్ వీడియోలో అదే అన్నా, అరే అన్నా నా డబ్బులు లేవన్నా ఇది అంటాడు. అన్న తమ్నైల్ పైసలు పెంచానా అంటాడు. మళ్ళీ ఏం చేసి తెలుసా, ఒక రీల్ పెట్టిండు. రీల్ పెట్టి 330 రూపీస్ పెట్టి ఇన్స్టాగ్రామ్ లో బూస్ట్ చేసుకుంటాం. బూస్ట్ కూడా ఎట్లా చేసిన అనుకున్నాం, వాటర్ స్పెసిఫిక్ జెండర్ పెట్టి ఓన్లీ ఫీమేల్ చక్కగా అదే అలా లేస్తుంది అని పెడతారు. ఇంకేంద్రా ఎన్ని మెసేజ్లు వస్తున్నాయి అని చూసినా నేను. అది చూస్తే అలా బూస్ట్ చేసిన అంటుండు లంగా. కల్ట్ ఫాలోవర్ ఆడు. ఇది తినబెట్టారు, ఇక్కడ కేక్ కట్ చేపిస్తారు, అది కూడా తినద్దు మనం. శివన్ అయితే ఇగో తిట్ల మీద తిట్లు పెడతాడు. గౌరవ్ తిట్టినంది కాదు కుప్ప. నువ్వు ఇన్నోలే
బాగుందా అయ్యో కింద మొత్తం పెద్ద ప్లాన్ వేసిండు ఇక గౌరవన్న ప్లాన్ వేస్తే మాత్రం పెద్ద ఉంటుంది పెద్ద ప్లాన్ వేసిండు అమ్మాయిని గర్ల్ ఫ్రెండ్ని తీసుకొచ్చేది పోయి ఈయన తీసుకొచ్చినాం చూడు మన దరిద్రం ఎట్లుంది చూడు అమ్మాయిలకి తీసుకొచ్చేది మంచిగా గర్ల్ ఫ్రెండ్ అన్న తీసుకొచ్చేది పోయి నవీన్ గోల్డెన్ బాయ్ తీసుకొచ్చినాం 100కి ఇట్లానే ఇట్లా ఇది ఉందా కప్పు ఇట్లాంటి దాంట్లోనే కానీ ఇది ఒకటి ఇట్లా డిన్నర్ ప్లాన్ చేస్తారా డిన్నర్ కాదు కథ చూస్తారా ఇది కథ 100కి ఇట్లా మజా ఉంది శివన్న ప్లాన్లు పెద్ద పెద్ద ప్లాన్లు ఉంటాయి శివన్న ఏమంటే శివన్నకి ప్లానింగ్ అప్ప చెప్పేయాలి ఇదేంటి లవ్ మీ ఇద్దరు ఫోటో తీసి మళ్ళీ ఎవడ రెయిన్బో సింబల్ పెట్టగల కదా సరే కట్ చేస్తున్నా అనేది పట్టుకో అనేది పట్టుకో పట్టుకో అనేది పట్టుకో అరే 100కి వన్ వర్డ్ తెంగినావు హ్యాపీ 100K హ్యాపీ 100K అబ్బా బ్రో మొత్తం రొమాంటిక్ ఉంది మనము మొగలం వచ్చే ఇంత రొమాంటిక్ లేదు అదంతా పూలు బ్రో హ్యాపీ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాం బాయ్ మనం సక్సెస్ఫుల్ కంప్లీట్ చేసేసుకున్నాం నువ్వేంది లవర్ బాయ్ ఫోటోలు దిగుతున్నావు చిన్నగా అన్ని నో లవర్ బాయ్ ఆయన కూడా ఫోటోలు దిగుతాడు ఎగ్జాక్ట్ గా అందరు గ్రోత్ టైంలో ఉన్నారు అప్పుడే నాకు కట్ స్టార్ట్ అయింది లేకపోతే నా గట్టిగా తినేటోడిని నా మెటబాలిజం మంచిదే తింటే కూడా ఏం కాదు కానీ కష్టమే సో మనం డెడికేటెడ్గా ఉండాలి ఇగో ఇట్లాంటి సిచ్యువేషన్స్లో ఇంకా గట్టిగా ఉండాలి నాకు మనసు గుంజుతుంది కానీ కేక్ కూడా పెట్టుకోలేను ఏందన్నా వాణి ఎడిటర్ మన ఫోటోగ్రాఫర్ ఎడిటర్ అందగాడికే నువ్వు ఫోటోలు తీస్తున్నావు వచ్చి వాళ్ళు ఏమనుకున్నావు మళ్ళీ వాడు చెప్పుడు అమ్మాయిలాగా కాదన్నా కొంచెం ఏదైనా పోజులు చెప్పాను అంట మరి అమ్మాయే కదా వాడు మర్చిపోయినావా నువ్వు అమ్మాయి అని వాడు అబ్బాయి లెక్క బట్టలు వేస్తాడు కానీ అమ్మాయి పాండవియా ఏంది నీ పేరు ఏం చూపిస్తున్నావురా పండిత ఒక 1.5 hour ఉంది జిమ్ క్లోజ్ అయిపోతుంది 10 o'clock కానీ ఈరోజు యాక్టివిటీ ఉండాలి బరాబర్ ఎందుకంటే ఆల్రెడీ మండే రోజు మిస్ అయినాం అండ్ లెగ్ వర్కౌట్ ఇక ఫోన్ షూట్ చేస్తారు ఆ వీడియో మొత్తం ఏం మాట్లాడుతున్నా చూద్దాం అండ్ లెగ్కి ఏమేమి వేరియేషన్స్ ఉన్నాయి అసలు ఏమేమి చేస్తున్నా నేను ఏం కథ అనేది చెప్తా అండ్ శివనా ఎట్లా పోతుందా నా ప్రెప్ ఏమంటావు ఇక్కడ రానా ఇక్కడ రా చెప్పనా నీ ప్రెప్ లైక్ లాస్ట్ టైం కంటే కూడా అంత బెటర్ లేదు పోవాలి ఇంకా బెటర్ గా పోవాలి లాస్ట్ టైం చాలా రేట్ ఆఫ్ లాస్ అనేది చాలా తొందరగా వచ్చింది కండిషన్ నువ్వు ఇంకా బెటర్ గా ఫోకస్ చేసి స్లీప్ కొంచెం కేర్ తీసి కాదు ఇప్పుడు మనం వెయిట్ మనం వెయిట్ డ్రాప్ కాకుండా కూడా లైక్ నా బాడీలో వెయిట్ డ్రాప్ అనేది మ్యాటర్ కాదు బాడీలో ఆ స్టేజ్ వెయిట్ అనేది మనకు రావాలి ఆ కండిషన్ అనేది నువ్వు అచీవ్ కావాలి వస్తాంటావా నాకు తెలిసి ఈసారి 57-58 ఉంటుంది నీ లాస్ట్ టైం 57 ఇది 58 ఉంటుంది నీకు వస్తుందంటావా ఖచ్చితంగా వచ్చేస్తుంది నాకే భయం అవుతుంది చిన్నగా ప్రెప్ వస్తూ కొద్ది భయం అవుతుంది ఈయన చెప్తున్నా గౌరవ్లో చెప్తున్నా శివన్న చెప్తున్నా వచ్చేసారు అవి ఏమో చెప్పినా నీకు గుర్తుందా పోయినా సరే అయితే ప్రెప్ ఏదో మంచిగా వెళ్ళిపోయింది అప్పుడు అంతా అంటే అప్పుడు కాలేజ్ చదువుతూ మొత్తం అయినా కూడా అంత స్ట్రెస్ ఉన్నా కూడా బాగా వెళ్ళిపోయింది బ్రో ఈసారి మొత్తం ఫుల్ ఫిట్నెస్ పైన ఉన్నా కూడా అయితే లేదు మళ్ళీ అది కాక కొంచెం పర్సనల్ ఇష్యూస్ అవి ఇవి అంత ఫినాన్షియల్గా అయినా కూడా పోతున్నాం పుష్ చేసుకుంటాం అని సో నేను ఎప్పుడల్లో అయినా కూడా వీళ్ళని పుష్ చేస్తాడు వాడి ఎప్పుడల్లో అయినా కూడా నేను పుష్ చేస్తాను మేతలో అయితే ఆయన ఒకసారి పుష్ చేయడానికి ఆయన లోగా ఆడు ఆయన పుష్ చేసాడు కాదు ఆయన నెట్టుతాడు నడు అంటాడు నాకు ఫస్ట్ ప్రెప్లో ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉండే కానీ స్టిల్ దాన్ని ఓవర్కమ్ చేసి వచ్చిన ఇప్పుడు కొంచెం ఎక్కువనే పడిపోయినాయి అనమాట సో దానిలోకి వెళ్ళి బయటకు రావాలి ఇంతకుముందు ఇన్కమ్ లేకుండా ఇప్పుడు ఇన్కమ్ ఉంది కానీ కూడా సో అట్లా జరుగుతుండే నాకైతే భయం అవుతుంది రియల్లీ ఎందుకంటే హోమ్ టౌన్ ఇప్పుడు హైదరాబాద్లో ఆడబోతున్నాం సో నా కండిషన్ ఇంకా వస్తుందో రాదో అని ఇంకా బాగానే రోజులు ఉంది 70 daysలో కట్ చేసేయచ్చు అని అనుకుంటున్నా సో అది తెలియదు ఇక మనం చూద్దాం అయితే మన 2 సెషన్స్ ఉండే ఈరోజు 2 మజిల్స్ ఉండే లెగ్ అండ్ షోల్డర్ ఉండే కానీ ఈరోజు షోల్డర్ చేయలేము ఎందుకంటే ఎగ్జాక్ట్గా నాకు ఇప్పుడు 50 నిమిషాల టైం ఉంది
అండ్ అది కాకుండా సో నేను ఒకరిని షూట్ చేసుకోలేను. సో మా టీం ఫిట్నెక్స్ నుంచి ఒక ఆయన ఉంటాడు నాగేంద్ర అని, సో ఆయనను పరిచయం చేపిస్తా. ఆయన వస్తుండు. అప్పటిలోపు మన సెట్స్ అన్నీ తీసేసుకోవాలన్నమాట ముందే. తర్వాత ఆయన వచ్చి తీస్తాడు ఇక కథ. అప్పటిలోపు మన హెవీయెస్ట్ అంటే స్మిత్ స్క్వాట్ చేస్తా కదా, సో ఆ హెవీయెస్ట్ సెట్ చూపిస్తాను నేను ఎంత చేస్తున్నాను. ఇంక్రీజ్ అయింది బాగానే. మనకున్న టైం మస్తు తక్కువ, ఎందుకంటే 10 o'clock క్లోజ్ చేసేస్తారు. సో మా నాగేంద్ర అని చూపిస్తా. మా నాగేంద్ర సో ఇప్పటి నుంచి మన ప్రెప్లో మ్యాక్సిమం వీడియోస్ ఇక ఆయన తీస్తానన్నమాట. సో మన టీము అండ్ ఆడ ఫ్రీ బార్బుల్ స్క్వాడ్ కూడా ఖాళీ లేదు, స్మిత్ కూడా ఖాళీ లేదు. సో అప్పటి వరకు ఎక్స్టెన్షన్ 2 sets వేసుకున్నాయి నేను వచ్చే వరకు. ఫస్ట్ ఎక్స్టెన్షన్ థర్డ్ సెట్ అంటే ఫెయిల్యూర్ సెట్ ఉంటుంది కదా, అది ఇట్ చేసేసి తర్వాత మనం స్మిత్ చేద్దాం. సో ఇది లాస్ట్ సెట్ నాది. అమ్మా అవుతుందో కాదనుకున్నా ఈరోజు వర్క్, కానీ వర్కౌట్ అయిపోయేటట్టుంది. ఎందుకంటే ఎక్స్టెన్షన్, కర్ల్స్, దాంతోపాటు స్మిత్ స్క్వాట్, ఆ 3 దాంతోపాటు కాఫ్ అంతే. 2 3 కొంచెం చిన్న ఉంది మిషన్. 4 5 6 నా లెగ్ ఎందుకు పెరగదు అంటారు కదా. 7 నా బోన్ లెంత్ ఎక్కువ, అందుకే టైం తీసుకుంటుంది. 9 10 నా బోన్ లెంత్ కొంచెం పెద్ద ఉంటుంది, అందుకే మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన కదా, అంతే. లాస్ట్ సో మ్యాక్సిమం నేను స్మిత్ ప్రిఫర్ చేస్తాను స్క్వాట్కి. నాకు అంత హిప్ మొబిలిటీ లేదు, ఇంకోటి ఈ స్పైన్లో చాలా పెయిన్ వస్తుంటుంది అనమాట. అదే ఒకవేళ స్మిత్ అయితే అంత ఏమనిపించదు నాకు. ఫ్రీ బార్బుల్ కన్నా స్మిత్ కొంచెం సేఫెస్ట్ ఆప్షన్ అనిపిస్తుంది. సో స్మిత్ అది లైక్ ఫ్రీ స్క్వాట్ కొట్టొద్దు అని కాదు, కానీ స్మిత్ అయితే ఇంకా కొంచెం సేఫెస్ట్ ఆప్షన్. సో చూద్దాం, 15 reps కొడతా. ఇది నా సెకండ్ సెట్, లాస్ట్ సెట్ కాదు, సెకండ్ సెట్టే. వాడు ఈ అమ్మ ఇప్పుడే హెవీ అవుతుంది. 2 ఇది క్వాడ్ ఫోకస్డ్. చూసారా స్ట్రెంత్ అంతా పీకింది. 4 అదే ప్రాపర్ టైంకి మీల్ తీసుకొని వస్తే గుద్దవలు ఉంటుంది. 6 ఇంకా డీప్ వస్తలేదు. 7 డీప్ స్క్వాట్ వస్తలేదు ముందులాగా దగ్గర. సో ముందు నాకు 15 reps వచ్చింది అనమాట. ముందంటే కూడా ఇన్ ద సెన్స్ లాస్ట్ వీక్ అప్పుడు మస్తు ఉండే ఎనర్జీ. అప్పుడు ఏమైంది మన లాస్ట్ వీక్కి ఈ వీక్కి ఎనర్జీ తగ్గింది బాగానే, కొంచెం కాదు. ఎందుకంటే సెకండ్ సెట్కి నాకు 15 reps వచ్చేది, సెకండ్ సెట్కి 100 kg అనుకుంటుంది, 90 kg 100 kg. సెకండ్ సెట్కి నాకు 15 reps వచ్చేది, 8 reps కష్టంగా వచ్చినాయి. చూడాలి, స్ట్రెంత్ పైన కూడా ఫోకస్ చేయాలి. నేను చాలా నెగ్లెక్ట్ చేసి ఉండే అనమాట. ఒకప్పుడు స్ట్రెంత్ బిల్డ్ చేసి ఉండే, ఒక 2 months నుంచి బ్యాడ్ ఫేస్ నచ్చింది కాబట్టి అవన్నీ చెప్పుకోతాం. అన్నీ మన లంగ పంచాయతీలు మనకు ఉంటాయి. అయిపోయింది ఆడ. చాలామంది చూసారు. ఇప్పటికీ 9:30 అవుతుందిగా టైం. 9:30 అవుతుంది. 10 o'clock జిమ్ క్లోజ్. చాలామంది ఉన్నాయి. ఇదే కల్ట్లా కొంచెం లేట్ వస్తే ఇదే ఉంటుంది కదా. నేను 3 o'clock 4 o'clock అట్లా వస్తే మజా ఒక్కనే వేసుకోవచ్చు వర్కౌట్. ఫస్ట్ నాకు ఈ మజిల్ ప్లేస్ ఆమె ఏం చేసిందంటే, అంటే మనకు హ్యాండిల్ ఉంటారు కదా, మనం అథ్లీట్ కాబట్టి మనం హ్యాండిల్ చేసేవాళ్ళు. సో నాకు అన్ని కంప్రెషన్ టీషర్ట్స్ అవన్నీ సైజ్ అడుగుండే. దీని అమ్మాయి ఇది పంపుతుందేమో అంటే అస్సలు పంపలేదు. నేను ఆర్డర్ చేసుకున్నాను లాస్ట్కి. కానీ మజా ఉంది. వైట్ కలర్ మంచిగా ఉంటుందో అనుకున్నా, కానీ గుద్దవాళ్ళు సెట్ అయింది. దాని మీద వేరే బ్రాండ్ ప్యాంట్ ఒకసారి ఎట్లుందో పక్క కమెంట్ చేయండి. మనం దయంలాగా కనిపిస్తున్నామేమో. స్టార్ట్ చేసామా? టైం కానీ టైంలో వస్తే ఇట్లానే ఉంటుంది కథ. అయితే ఈడ కాఫ్ మిషన్ లేదు. ఇంకోటి స్మిత్ పైన వేస్తున్నాను, స్మిత్ కాఫ్ రైజెస్. ఇక అది కూడా చేయలేము, ఆల్రెడీ ఫుల్ ఉన్నాయి, ప్యాక్ ఉన్నాయి.
అట్లనే చాలా వేడవుతుంది ఇక. అయితే ఫ్రీ కాఫ్ రైస్ చేసేద్దాం, మన ఫ్రీ బాడీ పెడుతుంది. కింద చూపిద్దాం కింద చూపి దగ్గర. సో ఇది చాలా ఎఫెక్టివ్ ఉంటుంది కానీ టిల్ ఫెయిల్యూర్ మినిమం ఒక 30-40 రెప్స్ చేయాలి. 5 కానీ ప్రాపర్ ఎంగేజ్మెంట్ ఉంటుంది కాబట్టి 6 మొత్తం కిందకు పోవాలి. 7 8 9. సో ఇది మన లెగ్ కండిషన్. మంచిగానే గ్రో అవుతుంది కానీ ఇక ఆ ప్యాంట్లు మన ట్రాక్లు ఉంటాయి కదా, ట్రాక్లో అంత పెద్ద కనిపించదు మన లెగ్స్. సో మన అప్పర్ బాడీ కనిపించినంత కనిపించదు కాబట్టి అందరూ లెగ్స్ ఏవి అంటారు. ఇగో ప్రతి ఒక్కరికి టైం పడుతుంది, అంటే ఫిజిక్ అనే కాదు లైఫ్లో సక్సెస్ కానికైనా దేనికైనా టైం పడుతుంది. ఇప్పుడు నా 3 ఇయర్స్లో ఇంత గ్రోత్ కనిపిస్తున్నాయి కదా, ఇంకా మీకు పోయి మళ్ళీ ఏంది కనిపిస్తలేదు లెగ్స్ పాయింట్లలో కనిపించాలనా, టైం పడుతుంది దానికి. సో న్యాచురల్ బాడీ బిల్డింగ్ ఈజ్ టూ హార్డ్ చెప్తున్నా కదా, దానికి చాలా టైం తీసుకుంటుంది. అండ్ ఇంకో 1.5 year తర్వాత కూడా ఐ థింక్ నేను పెంచిన తర్వాత ఇంకేదో ఒక లోపం చూపిస్తూ ఉంటారు, అది కామన్ చూపిస్తుంటారు అట్లా. సో ఇది అండ్ నా లెగ్ వర్కౌట్ రోజు ఎక్కువ వేరియేషన్స్ ఉన్నాయన్నమాట. ఉన్న వేరియేషన్స్ని ట్రైన్ చేస్తా బెటర్గా. అండ్ ఇది ప్రాపర్ లెగ్ డే కాదు, ఇది మనకు నెక్స్ట్ లోయర్ బాడీ వస్తుంది. వీక్లో 2 times వస్తుంది. 2 times వచ్చినప్పుడు ఇది వీక్లో ఫస్ట్ టైం అనుకోండి. సో ఈరోజు లెగ్ అండ్ షోల్డర్ ఉండే, నెక్స్ట్ కంప్లీట్ డెడికేటెడ్ లెగ్ అండ్ యాబ్స్ వర్కౌట్ ఉంటుంది. ఈరోజు యాబ్స్ వర్కౌట్ ఉండే, మన మైండ్లో లేదు మర్చిపోయింది. సో అది రేపు మార్నింగ్ కంప్లీట్ చేసుకుంటా. ఎర్లీ మార్నింగ్ లేవగానే ఎంప్టీ స్టమక్ వర్కౌట్ కంప్లీట్ చేసుకుంటా. అండ్ ఈరోజు వాకింగ్ కూడా పోతలేను ఎందుకంటే కొన్ని క్యాలరీస్ మిస్ అయినాయి, సో దానిలో కవర్ అయిపోతాయి అన్నమాట. సో ఈరోజు డెఫిషియట్లో ఉంటాము. అండ్ యాక్టివిటీ ఈరోజుది రేపు మొత్తం 2 కలిపి రేపు వర్కౌట్ చేసేసుకుంటా. రేపు కొంచెం మంచిగా మీల్ తీసుకుంటా, అంటే ఎక్స్ట్రా క్యాలరీస్ కన్జ్యూమ్ చేస్తా. సో వెయిట్ బాగానే డ్రాప్ అవుతుంది. అండ్ ఈరోజు 66.3 ఉంది. మీకు ఫస్ట్ వీడియోలు చూస్తే 66.6 ఉండే కదా, 66.3 ఉంది. చూసిరా మెల్లగా చాలా మైనర్ చేంజెస్ ఉంటాయి అన్నమాట. మనకు చాలా మైనర్ కొంచెం చేంజ్ అయితే వస్తుంది. సో అట్లా మన ఫిజిక్ చేంజ్ అవుతుంది. ఆల్రెడీ యాప్ విజిబిలిటీ స్టార్ట్ అయిపోయింది. ఇంతకుముందు ఒక కామెంట్ చూసిన, నాకు గుద్దాలని వచ్చింది. అయితే ఇంతకుముందు ప్రెప్ వీడియో పెట్టిన Day 7 వీడియో అనుకుంటా, దానిలో క్లియర్గా యాప్స్ కనిపిస్తున్నాయి. అంత ఖుషి అవుతున్నావు, వేర్ ఈజ్ యాప్స్ అంట. అట్లుంటుంది కథ మనలతో. అయితే చూపించిన కదా ఈరోజు నా లెగ్ డే అంత ప్రాపర్గా పోలేదు, బట్ క్వాడ్ మంచిగా ట్రైన్ అయింది. హ్యామ్కి ఇంకో వేరియేషన్ ఉండే, సో నేను చేయలేదు. స్టిఫ్ లెగ్ డెడ్ లిఫ్ట్ ఉండే. సో అవన్నీ ఇట్లా మిస్ అవుతూ ఉంటాయి కొన్ని. ఆ మిస్ అయిన దానివల్ల ఇప్పుడు నాకు చెస్ట్ చేసేటప్పుడు కొన్ని మిస్ అవుతాయి, అందుకే అంత గెయిన్స్ రాలేవేమో అనిపిస్తుంది నాకు. అండ్ అది కాకుండా నేను ఏమేమి సప్లిమెంట్ వాడుతున్నా చెప్పినా కదా, సో కంపల్సరీ చెక్అవుట్ చేయండి. ఎవరైనా తీసుకోవాలనుకుంటే మాత్రం బ్లడ్ టెస్ట్ కంపల్సరీ చేయించుకున్న తర్వాత మీ కోచ్ ఎవరైనా ఉంటే వాళ్ళని అడిగి తీసుకోండి. అండ్ ప్రెప్ మాత్రం కంపల్సరీ ఎవరైనా ఒకళ్ళు ప్రెప్ కోచ్ని పెట్టుకోండి. ఇప్పుడు నేనైతే ఇంకా ప్రెప్ కోచ్ కాదు, ఎవరైతే ప్రెప్ కోచ్ ఉంటారో వాళ్ళని కంపల్సరీ హైర్ చేసుకోండి, ఎందుకంటే ఆ వీక్ ప్రోటోకాల్స్ అవన్నీ మీకు తెలియదు కాబట్టి. సో ఇది గాస్ వీడియో హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చకపోతే పక్కా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి అట్లా షేర్ చేయండి. నా వెనకాల ఒక గొరిల్లా తిరుగుతుంది, అప్పటికెళ్ళి మళ్ళీ నన్ను ఏడా తినేస్తూ వేడి చేస్తున్నా. అంటే దాని బాయ్, లవ్ యూ ఆల్.